హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తా అప్పుడప్పుడు అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నైనిక. నైనిక. ఎందుకు నైనిక అనుకుంటున్నారు? అంటే ఎందుకంటే అంటే చాలా జెన్యూన్‌గా ఉంటది. హ్మ్. అలా నేను అంటే నైనిక స్టార్టింగ్‌లో చాలా స్ట్రాంగ్‌గా కనిపించింది కదా! ఇప్పుడు వీక్ అయింది. మీరు ఎట్లా అనుకుంటున్నారు దాని గురించి? ఎందుకని? అంటే ఏందంటే ఇక అంతే కదా! జస్ట్ హ్మ్. బిగ్ బాస్ అనేది జస్ట్ అంటే మనం జెన్యూన్‌గా ఉండాలి కదా! ఇక ప్రతి హ్మ్. దాంట్లో. అయితే ఇది రియాలిటీ షో అంటున్నారు కానీ అందరూ యాక్టింగ్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారు దాని గురించి? అంటే రియాలిటీ షోనే హ్మ్. కానీ ఇక యాక్టింగ్ అంటే ఇక మనం చెప్పలేము కదా! ఇక హ్మ్. అబ్బాయిలో స్ట్రాంగ్ అంటే ఎవరు చెప్తారు? అబ్బాయిలలో స్ట్రాంగ్ అంటే నిఖిల్ ఉన్నాడు. నిఖిల్, నబిల్ అఫ్రిది, పృథ్వీ, నాగమణికంఠ వీళ్ళలో పృథ్వీ. ఎవరు స్ట్రాంగ్? పృథ్వీ. ఎందుకు పృథ్వీ అనుకుంటున్నారు? అంటే అందరూ ఎట్లా నార్మల్ అంటే ఇది రియాలిటీ కదా! జెన్యూన్ గా ఉంటున్నారు. జెన్యూన్‌గా ఉంటారు కదా! ఫేక్ అంటే ఎవరు అనుకుంటున్నారు మరి? ఫేక్ అంటే ఎవరు ఉంటారు? అంటే అందరూ జెన్యూన్‌గా ఉంటారు. అంటే ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఉంటది గదా! హ్మ్. అంటే ఎవరి మెంటాలిటీ ఇంకో వాళ్ళకి నచ్చకపోవడం అలా. నబిల్ అఫ్రిది ఎలా ఆడుతున్నాడు అంటారు? అంటే జెన్యూన్ గానా? ఫేక్ గానా? మరి వే ఆఫ్ గేమ్ అయితే ఎలా అనిపిస్తుంది? అంటే గేమ్ టైపే అనిపిస్తది ప్రతి ఒక్కటి. హ్మ్. అలా. అంటే ఆయన తెలంగాణ స్లాంగ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాడు కదా! అది తన మీద ఏమైనా అంటే ఏమైనా వర్డ్స్ లూజ్ చేసే అవకాశం ఉందంటారా మరి అతను? అంటే వర్డ్స్ అంటే మన తెలంగాణ అంటే యూజ్ చేయొచ్చు గదా! హ్మ్. తప్పేం లేదు గదా! అంటే ఇప్పుడు కొన్ని వర్డ్స్ వల్లనే కొంతమందికి ఇంతకుముందు అది అబ్బాయికి ఎఫెక్ట్ పడి బయటికెళ్ళిపోయాడు గదా! మరి ఈయన కూడా బాగా తెలంగాణ స్లాంగ్ కొన్ని యూజ్ చేస్తున్నాడు. ఎఫెక్ట్ పడుతదా మరి? ఎఫెక్ట్ ఎందుకు అంటే ఇప్పుడు ఎవరి లాంగ్వేజ్ వాళ్ళది గదా! హ్మ్. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఉంటారు, ఆంధ్ర వాళ్ళు ఉంటారు. హ్మ్. అంటే ఎవరిది చెప్పలేం. ఇప్పుడు మన స్లాంగ్ అయితే మార్చలేం కదా! హ్మ్. ఇప్పుడు తెలంగాణలో మాట్లాడతారు. హ్మ్. ఆంధ్రాది ఆంధ్ర టైపు. మిడ్ వీక్ అలా. ఎలిమినేషన్ ఉందిగా. అది మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యారు గదా! అసలు ఎక్స్‌పెక్ట్ చేసారా ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతాడని? అంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. బట్ అలా జరుగుతూ ఉంటాయి చెప్పలేం. ఓకే. నైనిక ఈ వీక్ ఎలిమినేట్ అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? అవుతదంటారా మరి? ఏమో చూడాలిగ. అంటే హ్మ్. అది మనకు కూడా తెలియదు కదా! హ్మ్. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి గదా! వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో ప్రీవియస్ సీజన్ వాళ్ళు ఎవరొస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఏమో రావచ్చు మేబీ. అంటే అంటే ప్రీవియస్ సీజన్‌లో వాళ్ళున్నారు కదా! ఇప్పుడు కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. గౌతమ్ గాని, గంగవ్వ, మెహబూబ్, నయని, పావని, అవునవును. చాలా అవినాష్ మంది. వీళ్ళ పేర్లొస్తున్నాయి గదా! వీళ్ళలో ఎవరొస్తే గేమ్ చేంజ్ అవుతదనుకుంటున్నారు? అంటే అవినాష్ అలా అన్‌లిమిటెడ్ ఫన్ అందుతదంటారా? అందుతది కంపల్సరీ. కంపల్సరీ అందుతది. సరే ఇప్పుడున్న గేమ్స్, టాస్క్‌లు మీకెలా అనిపిస్తుంది? అంటే అన్‌లిమిటెడ్‌గా మీరు ఎంటర్‌టైన్ అయిపోతున్నారా? అంటే అవుతున్నాం. హ్మ్. ఓకే. అమ్మాయిల్లో నైనిక కాకుండా ఇంకెవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు? ఇంకా ఉన్నారు బట్ థాంక్ యూ.